హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. మరి ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులందరికీ కూడా ఇప్పటికే వానాకాలం రైతు భరోసానైతే ఇవ్వడం జరిగింది. మరి తాజాగా ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కీలక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు కూడా అనేక వాయిదాలు పడుతూనే వస్తున్నాయి పీఎం కిసాన్కి సంబంధించి. మరి ఎటువంటి వాయిదాలు లేకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. అంటే ఈ సంవత్సరానికి సంబంధించి మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణలోని రైతులకు 19 విడతల పీఎం కిసాన్ డబ్బులు అయితే ఇచ్చింది. మరి 20 విడత డబ్బులు అయితే విడుదల కాబోతూ ఉన్నాయి. అలాగే ఇప్పటికే మనకు వానాకాలం రైతు భరోసా కూడా విడుదలైంది. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, ఎవరికి డబ్బులు ఇస్తారు, ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలని కూడా మీకు నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. మరి తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా 20 విడత నిధులను కోసం ఎంతోమంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతులకు తదుపరి విడత పీఎం కిసాన్ నిధులను ఎకరానికి 22,000 రూపాయల చొప్పున ఈ నెలలో మనకు 18వ తారీఖు నుండి ఈ రోజునే విడుదల చేస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. కానీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి 4 నెలలకు ఒకసారి చొప్పున విడతలో డబ్బు విడుదల చేస్తారు. ఇప్పటివరకు కూడా 19 విడతలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి గత ఫిబ్రవరి నెలలోనే 19వ విడత మనకు విడుదల చేశారు. మరి మనకు గతంలో జూన్లోనే ఈ విడత అనేది వేయడం జరిగింది. మరి ఇప్పుడు జూన్ నెల అయిపోయి జూలై నెల కూడా వచ్చినా కూడా ఇంకా డబ్బులు అయితే విడుదల చేయలేకపోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఎల్లుండి ఈ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు తమ అర్హతను తెలుసుకోవాలని, ఈకేవైసీని అప్డేట్ చేయాలని సూచిస్తూ ఉన్నారు. రైతుల చిరునామా కూడా వ్యాలిడేట్ అయ్యేలా చూసుకోవాలని చెప్పారు. కొందరు చిరునామా, లొకేషన్ రికార్డుల్లో తప్పుల కారణంగా అనర్హులుగా మిగిలిపోతున్నట్లు తెలిపారు. కాబట్టి చిరునామాను అప్డేట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరి పీఎం కిసాన్కి సంబంధించి మీరు ఏదైనా అప్డేట్స్ చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ హోమ్ పేజీ పైన క్లిక్ చేసి ఫార్మర్స్ కార్నర్ కింద ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ విధంగా మీరు రిక్వెస్ట్ అంటే ఇందులో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పొరపాట్లు ఉంటే అవన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. మరి దీంతో పాటుగా ఈకేవైసీ కూడా చేయాలి. ఈ పథకం అధికారిక వెబ్సైట్ ప్రకారం పీఎం కిసాన్ కింద రైతులకు ఈకేవైసీ అనేది తప్పనిసరి అనమాట. మరి ఓటీపీ ఆధారిత ఈకేవైసీ, బయోమెట్రిక్ ఈకేవైసీ, ఫేషియల్ అథెంటికేషన్ అనే 3 సులభమైన మార్గాల్లో మీరు ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు. మరి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కూడా లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. మరి ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కూడా ఈ యొక్క పైసలు అనేది పొందవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి ఈ పైసల కోసం రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రైతులు ఎదురు చూస్తున్నట్టుగానే ఇక్కడ ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పైసలు అయితే తీసుకోండి. దీంతో పాటుగా రైతు భరోసా పైసలకు సంబంధించి కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రైతు భరోసా ద్వారా మనకు రైతులందరికీ కూడా యొక్క పైసలు అనేది జమ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా
రైతులంతా కూడా ఈ యొక్క పైసలు అనేది తీసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా 20 విడత 2,000 రూపాయలను ఎల్లుండి మనకు విడుదల చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. మరి ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి పైసలు వస్తున్నాయి. అలాగే ఇప్పటికే విడుదలైనటువంటి రైతు భరోసా పైసలు ఎవరికైనా జమ కాకుండా ఉంటే కూడా మీరు రైతు భరోసా పైసలను అయితే తీసుకోవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఈ పైసలు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మరి ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఈ యొక్క పైసలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు పైసలు అయితే పొందవచ్చు. అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి. వేరే వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ చేసుకుని ఉండి తప్పనిసరిగా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇలా చేసుకోండి. ప్రతి రైతుకు కూడా మనకి ఒక పైసలు అనేది విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏర్పాట్లు చేశాయన్నమాట. ఇప్పటికే విడుదలైనటువంటి రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ కింద ఇప్పుడు 2,000 రూపాయలు అయితే 2,000 రూపాయలు జమ కావాలి అంటే ఖచ్చితంగా రైతులకు ఇప్పటికే జమ కావాల్సి ఉందన్నమాట. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ మనకు జమ కాలేకపోయింది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు 2 రోజుల్లో మనకు రైతుల సంక్షేమం కోసం ప్రధాని మోదీ గారు రైతుల ఖాతాల్లోకి విడతకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. మరి ఇప్పటివరకు 19 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా మనకు 20 విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు. మరి 20 విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కనుక చూస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కీలక ప్రకటన అయితే చేసింది. మరి 20 విడత డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈకేవైసీని మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు. మరి ఈకేవైసీని చేసుకోవాలంటే నేరుగా మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది. ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు డబ్బులు వస్తాయి. మరి అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత మీకు డబ్బులు రావడం జరుగుతుందన్నమాట. మరి ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు. లేదనుకుంటే మీ సేవా సెంటర్కి కానీ లేకపోతే సిఎస్సి సెంటర్కి కానీ వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. మరి ఇట్లా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మీకు పైసలు అయితే వస్తాయి, లేకపోతే మీకు పైసలు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా అలాగే వానాకాలం రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది. రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పైసలు ఎప్పుడు ఇస్తారా ఏంటి అనేసి. మరి పైసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా పైసలు ఇవ్వడానికి సిద్ధమైపోయాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పైసలు అయితే రాబోతున్నాయి. మనకు ఖచ్చితంగా రైతులు ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి చేసుకుని ఉండాలి. ఇవి చేసుకున్నటువంటి వారికి మాత్రమే పైసలు వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ మీరు కనుక ఇవన్నీ చేసుకుని ఉంటే మీకు మరొక 2 రోజుల్లో విడుదలయ్యేటువంటి పీఎం కిసాన్ పైసలు అయితే రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి. ఇంకా ఎవరికైనా సరే ప్రభుత్వం విడుదల చేసినటువంటి వానాకాలం రైతు భరోసా కనుక రాకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే నేను ముందుగా చెప్పినట్లు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని నేరుగా మీరు రైతు సేవకి మనకు ఎవరైతే ఏఈఓ గారులు ఉన్నారో ఏఈఓ గారుల దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు ఏ కారణం చేత పైసలు పడలేదని చెప్పేసి. మరి ఏ కారణం చేత పైసలు పడలేదో తెలుసుకుంటే కనుక దాన్ని మళ్ళీ మీరు కూడా సరి చేసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క పైసలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మీకు ఈ యొక్క పైసలు వచ్చే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ ద్వారా మరి డబ్బులు అయితే పొందవచ్చు అనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అయితే వేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే మళ్ళీ కూడా ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఒకటే కాకుండా పీఎం కిసాన్ పైసలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇప్పటికే ప్రభుత్వం పీఎం కిసాన్కి సంబంధించినటువంటి లిస్ట్ని కూడా విడుదల చేసింది. ఈ పీఎం కిసాన్ లిస్ట్లో కనుక మీ పేరుంటే ఖచ్చితంగా మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. మీరు పీఎం కిసాన్ లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ
లిస్ట్ ఉంటుంది, బెనిఫిషరీ లిస్ట్ అని. ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు లిస్ట్లో పేర్లు ఉన్నాయో లేదో తెలుస్తుంది. లేదనుకుంటే బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది. ఆ బెనిఫిషరీ స్టేటస్ పైన కూడా క్లిక్ చేస్తే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట.